ఇప్పుడు పరీక్షల పాస్ అయినోళ్ళు లక్కీనా, ఫెయిల్ అయినోళ్ళు లక్కీనా? సినిమాలు హిట్ అయినోళ్ళు లక్కీనా, ఫ్లాప్ అయినోళ్ళు లక్కీనా? రాజకీయంలో గెలిచినోళ్ళు లక్కీనా, ఓడిపోయినోళ్ళు లక్కీనా? గివేం ప్రశ్నలు? పాస్ అయినోళ్ళే లక్కీ, సినిమా హిట్ అయినోళ్ళే లక్కీ, అట్లనే గెలిచినోళ్ళే లక్కీ అని చెప్పబోతున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఏపీలో ఓడిపోయినోళ్ళే లక్కీ అని అంటున్నారు. అగో గదేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూద్దాం పాండ్రి ఎందుకో. ఏపీల రాజకీయం అంతా చిత్రంగానే ఉన్నదుల్లా. ఎలక్షన్లకు ఇంకా 10 దినాలే ఉన్నాయి. మేనిఫెస్టోలు కూడా రిలీజ్ అయినాయి. మేమిది చేస్తామనంటే మేమే ఆళ్ళకంటే ఎక్కువ చేస్తామని జనాలకు వరాల జల్లు కురిపిస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇక జగనన్నేమో ఇప్పటికే ఉన్న పాత పథకాలకు పైసలు పెంచి ప్రకటించిండు. బాబు సారేమో చాలా ఫ్రీ పథకాలను పెట్టిండు. ఇద్దరి మేనిఫెస్టోలా సంక్షేమం ఉన్నది. అయితే ఇప్పుడు గీ మేనిఫెస్టోలతోటి ప్రచారాలతోటి గెలిచినోళ్ళ కంటే ఎక్కువ ఓడిపోయినోళ్లే నిమ్మలంగుంటారు, గెలిచినోళ్లే ఆగమైతారట. ఎవ్వలు గెలిచినా పైసలు పెట్టేతందుకు ఖజానాల ఇరగమరిగేం కాసులు లేవు. ఎంత చేసినా 6 నెలలు కింద మీద పడి మేనేజ్ చేస్తారు కావచ్చు గాని 5 ఏండ్లు నడపాలంటే చాలా కట్టమైతదట. జగనన్న అంటే ఇది వరకు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మళ్ళొచ్చినాక జర్రంత ఆలస్యమైన జనాలు ఊకుంటారు కావచ్చు గాని బాబు సారు అచ్చుడచ్చుడే పింఛన్లు, అమ్మకు వందనమని చదువుకునే పిల్లగాండ్లకు 20,000, ఫ్రీ బస్సు ప్రయాణం, వాలంటీర్లకు 10,000, ఇంటికి 3 సిలిండర్లు అని ఇట్లా శానా చెయ్యాలే. ఏ ఒక్కటి తక్కువైనా జనాలు పంక పార్టీ అస్సలే ఊకోరు. సెంట్రల్ పువ్వు పార్టీ వచ్చినా అంతగానం పైసలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఓడిపోయినోళ్ళ కంటే గెలిచినోళ్లే శానా అవస్థ పడాల్సి ఉంటది అని అనబట్టిండ్రు పైసల పంచాదుల గురించి ఎరికైన ఆర్థిక మేధావులు. కానీ గవ్వన్నీ అటెన్కాల ముందుగాల అధికారమే కావాలి అని అనుకుంటారా ఏ లీడర్లు. అయినా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు తీర్చే దేశంలుంటే ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి హామీలు ఇయ్యాల్సిన అవసరమే ఉండకపోతుండే అని కారెడ్డమాడుతున్నారు గి ముచ్చట ఎరకైన పబ్లిక్.